ఫ్రెండ్స్, ఇవాళ మనం ఇమ్మోర్టల్స్ అంటే చావు లేని వాళ్ళు. చావు లేదంటే ఇంక అదే గాడ్సే. కాకపోతే గ్రీక్ లో ఉంటారు కదా దేవుళ్ళు, అప్పటి దేవుళ్ళు గాడ్స్. జ్యూస్ వాళ్ళ పిల్లలు, బంధువులు, మనవాళ్ళు, ఇంకా మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవుళ్లే ఉంటారు అక్కడ. ఆ టైంలో అంతా నిజంగా దేవుళ్ళు, అంటే వాళ్ళ ఫ్యామిలీ నేమ్ దేవుళ్ళు కాదు, వాళ్ళందరూ దేవుళ్లే. అయితే ఇప్పుడు దాకా ఈ ఫ్యామిలీ పరువు తీయడానికి హాలీవుడ్ వాళ్ళంతా దాదాపు ఒక 100 సినిమాలు తీసి ఉంటారు. ప్రతి సినిమాలో ఆ జ్యూసులు చేసుకుని తాగడం, లేకపోతే ఆ మనుషుల్ని మంచి వాళ్ళని అందరం చంపేయడం, ఏదో ఒకటి సోది చేస్తున్నట్టే చూపిస్తుంది. ఎప్పుడో అడపా 1-2 సినిమాల్లో జ్యూస్ కూడా మంచోళ్ళేవో బాబు అని చెప్పి చూపిస్తుంది. అయితే ఈ సినిమాలో ఈ జ్యూస్ గాడ్ ఎలా ఉన్నాడో చూద్దాం. మూవీ స్టార్ట్ అవగానే ఫెడ్ అని పాపని చూస్తాం. పాప ఒరిజినల్ గా ఒక ఒరాకిల్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ కోర్స్ కాదు, అంటే పాపకి భవిష్యత్తు కనిపిస్తూ ఉంటది. బేసిక్ గా మనం పడుకుంటే మనకు పీడకళ్ళు వస్తాయి కదా, కానీ పాపకి ఫ్యూచర్ వస్తుంది కల్లో. ఇవాళ ఏం కాల్ వచ్చిందంటే ఇంపుగాడు అని చెప్పి ఒక కింగ్ ఉన్నాడు. ఆ కింగ్ గాడు పోయి టైటాన్స్ ని విడుదల చేసేసాడు. టైటాన్స్ ఏంటంటే ఇంకో కథ ఉంది. ఏంటంటే భూమి స్టార్టింగ్ లో పుట్టింది కదా, అంటే భూమి స్టార్ట్ అయినప్పుడు మనుషులు లేదు, తెలిసిందేగా. దాని తర్వాతే మనుషులంతా పుట్టి భూమి అంతా కంపు చేస్తున్నాం గానీ మొదట్లో మనుషులు ఉండేవాళ్ళు కాదు, దేవుళ్ళు గాడ్స్ ఉండేవాళ్ళు. అంటే భూమి మీద ఉండేవాళ్ళు కాదు, ఆకాశంలో స్వర్గంలో గాడ్స్ ఉండేవాళ్ళు. జ్యూస్ వాళ్ళ ఫ్యామిలీ అంతా, ఇంకా చాలా మంది. ఈ గాడ్స్ అందరికి ఏమైంది, మొదట్లో అందరూ కలిసిమెలిసి బాగానే బతికేవాళ్ళు గానీ ఉండే కొద్దీ వాళ్ళ మధ్యలో ఆస్తి తగాదాలు వచ్చాయి. సెంటు భూమి కోసం అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బాబాయిలు వాళ్ళ పిల్లలు తన్నుకొని 2 బ్యాచ్ల్లాగా విడిపోయి నెమ్మదిగా గాడ్స్ మధ్యలోనే స్వర్గంలో యుద్ధం స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ యుద్ధాలు, ఈ గోళ ఇదంతా తట్టుకోలేక పైకి వెళ్లి స్వర్గానికి వెళ్తుంటే చచ్చిపోయి ఆ స్వర్గంలో కూడా దేవుడు డైరెక్ట్ గా తన్నుకుంటా గోళ చేస్తా ఉన్నారు. ఇంకెక్కడికి వెళ్ళా కూడా ప్రశాంతత ఏముంటది? బేసిక్ గా చెప్తుంటది యుద్ధంలో పోరాడి చనిపోయిన వాళ్ళకి స్వర్గంలో ప్లేస్ దక్కుతుంది అని. ఇప్పుడు నిజంగా యుద్ధ వీరుడు అక్కడికి వెళ్ళాడు అనుకోండి, మళ్ళీ అక్కడ యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఓకే, యుద్ధం నాకు ఎవరో ఒకరికి గెలవాలి కదా. 2 బ్యాచ్ల్లో ఒక బ్యాచ్ గెలిచేసింది. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ప్రస్తుతానికి అక్కడ టైంలో స్వర్గంలో అక్కడ గాడ్స్ అనే వాళ్ళు లేదు. స్వర్గంలో చాలా మంది ఉన్నారంటే వాళ్ళు తిరుగుతున్నారు. మనుషులకు కదా దేవుళ్ళు ఉండేది. అయితే ఈ సినిమా లెక్క ప్రకారం ఆ యుద్ధం అయ్యాక ఏమైందంటే గెలిచిన వాళ్ళందరూ ఇంక నుంచి మేము దేవుళ్ళం, మాకు చావు అనేది ఉండదు, ఇకపై మేము దేవుళ్ళు కాబట్టి దేవుళ్లే స్వర్గంలో ఉంటారు అని ప్రకటించి ఓడిపోయిన వాళ్ళంతా వాళ్ళ టైటాన్లని వీళ్ళ కోసం ఒక పెద్ద కొండ ఎత్తికి ఆ కొండలో ఒక అన్నం పెట్టేసి ఈ టైటాన్స్ అందరినీ అక్కడ తీసుకుని వెళ్లి బంధించి పెట్టేశారు. అయితే అదే యుద్ధంలో ఒక బాణం కూడా ఉంటది. బాణం విల్లు ఒకటి ఉంటది కదా, అది చాలా పవర్ఫుల్. అది కూడా వెళ్లి ఆ కొండలోనే పడిపోయింది. దీని తర్వాత నెమ్మదిగా 1000 సంవత్సరాలు అవుతూ పోయాయి. మనుషులు కూడా పుడుతున్నారు. పైన చూస్తే ఇంకా స్వర్గంలో జ్యూస్ అతను మెయిన్ దేవుడు అయిపోయాడు. వాళ్ళ బంధువులు మిగతా వాళ్ళంతా సైడ్ గాడ్స్ లాగా అవుతూ వచ్చారు. దేవుళ్ళు మొక్కడం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాగా కొంతమంది మొక్కుతున్నారు, కొంతమంది మొక్కడం లేదు. అయితే మన ఇంపుగాడు కింగ్ ఉన్నాడని చెప్పిలా స్టార్టింగ్ లో పాప కల్లోకి వచ్చాడు. మొదట్లో ఇంపు కింగ్ గాడికి కూడా దేవుళ్ళ మీద గాడ్స్ మీద బాగా నమ్మకం ఉండేది. కానీ ఒకసారి ఏమైంది, ఇంపుగాడి ఫ్యామిలీ ఉంది కదా, ఫ్యామిలీ మొత్తం ఎండాకాలంగా వెకేషన్ పోతామని చెప్పి ఏ చలికొండలకో ఎక్కడికో అలా తిరుగుతూ పోయారు. వాళ్ళు వచ్చేటప్పుడు మొత్తం అంతా ఒక అంటు వ్యాధి అంటించుకొని వచ్చారు. ఇంపుగాడు ఫ్యామిలీ మొత్తానికి ఏదో వ్యాధి వచ్చింది. దాంతో ఇంపుగాడు దేవుళ్ళకి తెగ మొక్కడం మొదలు పెట్టాడు, మా ఫ్యామిలీని కాపాడు అని. కానీ ఇప్పుడు ఎవ్వరు ఏం చేయలేదు. ఆ సిచ్యువేషన్ బాగా అడ్వాన్స్ స్టేజ్ లో ఉండటం వల్ల అంటూ వ్యాధి పాప మా ఫ్యామిలీలో అందరూ చనిపోయారు. అంతే ఇంపుగాడికి ఒళ్ళు మండిపోయింది. ఇంకా దేవుడు లేదు, ఎవరు లేదు అని రకరకాల రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్తూ సైన్యం పోగేసుకుంటున్నాడు. ఇకపై ఇంకా దేవుళ్లే లేదు, దేవుళ్ళను కూడా నేను ఓడించేస్తాను అని తిరుగుతుంటాడు. అప్పుడే ముసలాయనేమో అది కాదు, దేవుళ్ళు లేదంటున్నావు, మళ్ళీ దేవుళ్ళ మీద యుద్ధం చేసి గెలుస్తాను అంటున్నావు, అంటు వ్యాధి నీకు కూడా అంటుకుందా ఏంటంటే ఇంపుగాడు అయితే సర్లేవా నమ్ముతున్నావు, అందుకని ఇప్పుడు నేను టైటాన్స్ ఎక్కడున్నా వెతికి టైటాన్స్ అందరినీ విడిపించేసి అసలే 1000 సంవత్సరాల నుంచి యుద్ధంలో ఓడిపోయి ఎదురు చూస్తున్నాడు కదా, వాళ్ళని వేసుకొని దేవుళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోదామని ప్లాన్ వేస్తున్నాడు. సో దీనికోసమే వీడు పాపను వెతుకుతున్నాడు. పాపకి ఫ్యూచర్ లో అంతా కనిపిస్తూ ఉంటది తెలుసు. అద్భుతమైన దివ్య శక్తులు ఉన్న బాణం ఎక్కడ పడింది, యుద్ధాలకు వెళ్తే ఏమవుతాయి, ఇవన్నీ అమ్మాయి ముందే చెప్తే లిస్ట్ ప్రకారం పని చేసుకోవచ్చని ఇలా పాపను పట్టేసుకొని ఉంటాడు ఇంపుగాడు ఆల్రెడీ. అయితే ఇప్పుడు దాకా జరిగిందంతా థియేటర్ లో సినిమా వేస్తుంటూ పాపకి క్లియర్ కనిపించేస్తుంది. కట్ చేస్తే మనం ఇప్పుడు థీసియస్ ని చూస్తాం. థీసియస్ ఎవడనుకుంటున్నారు? అదిగో మన సూపర్ మ్యాన్. ఇందులో సూపర్ మ్యాన్ కాదులేండి, ఏదో చిన్న విలేజ్ చిన్న రాజ్యంలో ఉంటాడు. చూడడానికి పర్సనాలిటీకి ఇంకా వీడే హీరో. ఈ సినిమాలు కూడా మాటికి ఇదేదో దివ్య శక్తులు ఉన్న గొప్ప యోధుడు దేవుడు అన్నట్టు మాటికి నిద్రపోయిన కూడా బలవంతంగా లేపేసి అదిగో వాడికి దివ్య శక్తులు ఉన్నాయని అంటూ ఉంటారు. కానీ అయిపోయేదాకా తెలియదు మనకి ఈ హీరో కంటే నాకే ఎక్కువ దివ్య శక్తులు ఉన్నట్టున్నాయా అని చెప్పి. నిజంగానే ఆ నైట్ వేసుకుని సినిమాలో అటు ఇటు తిరగడం తప్ప ఇటు ఏం చేయడండి. చూడండి కావాలంటే. సర్లేండి, ఈ విలేజ్ లో థీసియస్ గాడు వాళ్ళ మమ్మీ ఇద్దరు ఉంటారు. ఇలా ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ మన థీసియస్ గడికి దేవుడి మీద అస్సలు నమ్మకమే లేదు. ఎప్పుడు గదిలిచ్చా నేను ఎప్పుడైనా చూసానే, చూస్తే నమ్ముతాను, చూడకుండా నేను నమ్మను అంటాడు. వాళ్ళ మమ్మీకేమో గాడ్ మీద బీభత్సమైన నమ్మకం ఉన్న వ్యక్తి. అయితే మన థీసియస్ గాడు మంచి కండశక్తి ఉన్నాడు. ఫైట్లు అవి యావరేజ్ గా చేస్తూ ఉంటాడు. అప్పుడే విలేజ్ కి కొంతమంది సైనికులు, అంటే ఆ ఊరి సైనికులే, ఆ దేశం యొక్క సైనికులు, వాళ్ళు వచ్చి ఇంప్ అనే కింగ్ గాడు ఇక్కడికి వస్తున్నాడు, వాడు మీ విలేజ్ మీ ఊరంతా కంపు చేసే ప్లాన్ వేసుకుని వస్తున్నాడు, వాళ్ళ సోల్జర్స్ అంతా మనందరం లేపేక ముందే ఒక ప్లేస్ కి వెళ్ళాలని చెప్పి, అంటే కొండలో
కోణంలో ఏదో ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ వెనకాల ఏదో గుట్ట ఉంది, ఆ గుట్ట కింద చెట్టు ఉంది, ఆ చెట్టు కింద మనం ఎంత దాక్కుందాం ఈ సైన్యాధికారి ఎవడో ప్లాన్ వేసి ఉంటాడు. అయితే ప్లాన్ లో ఒక చిన్న విషయం ఏంటంటే ముందుగా అయితే వీళ్ళ ఊళ్ళో బాగా స్ట్రాంగ్ గా యంగ్ గా దిట్టంగా ఉన్న వాళ్ళందరినీ ఇవాళ ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మళ్ళా రేపు ట్రాక్టర్ వేసుకుని వచ్చి ముసలోళ్ళని పిల్లల్ని అందరిని తీసుకొని పోతాడు. ఎవడైనా ఫస్ట్ ముసలోళ్ళ పిల్లల్ని తీసుకెళ్తాడు, ఇడు యంగ్ వాళ్ళని తీసుకెళ్తాడంట. మన తీసుగాడు వాళ్ళ మమ్మీ ఇప్పుడు ఇద్దరు కలిసి కొండ కింద ఉన్న చెట్టు కాడికి పోతా ఉంటే సైన్యంలో ఒకడు ఎవడో ఆపేస్తాడు. ఆపేసి వీళ్ళని వెళ్ళనివ్వడం. వీడికేం నొప్పి అంటే స్టార్టింగ్ లో విషయం చెప్తాడు. వీళ్ళ ఊళ్ళో అంటే వీడికి మన హీరోకి ఫాదర్ లేకపోవడం వల్ల చాలా తక్కువగా చూస్తూ ఉంటారంట. ఇక్కడ బేసిక్ గా ఇప్పటికి కూడా ఇంత జలానందం ఉన్న యదవులు చాలా మంది ఉన్నారు. ఇంకా అప్పట్లో ఆ దులానందం ఉన్న కంపుగాళ్ళు ఎంత మంది ఉంటారు. సో ఆ కంపుగాడు ఈడే నీకు ఫాదర్ లేడు కాబట్టి మిమ్మల్ని రానివని అంటాడు. దానికి మన తీసేసుగాడు నా ఒంట్లో ఉన్న రక్తం రెడ్ గానే ఉంది, నీ ఒంట్లో రక్తం కూడా రెడ్ గానే ఉంది, కావాలంటే కోసి చూపిస్తాను అంటాడు. ఈడేమో అసలు నేనేం అడిగాను నువ్వేం చెప్తున్నావు అని చెప్పి వాళ్ళ మమ్మీని కూడా తిడతాడు ఈడు. దాంతో ఇడికి ఒళ్ళు మండి వాడు కాలు చెయ్యి కొట్టేస్తాడు. ఆ పక్కనే సైనికులను కూడా తన్ని ఒకటి పీక పట్టుకొని దగ్గరకు వస్తే ముందు కోసేస్తా తర్వాత ఇంకోటి పట్టుకొని కోస్తా అంటాడు. అప్పుడే ఇక్కడికి ఆ సైన్యం లీడర్ వస్తాడు. ఈడొచ్చి ఆ ఇంపు కింగ్ గాడు వచ్చాడంటే వాడు ఎలాగో మనల్ని అందరికీ కోసేస్తాడు. వాడు వచ్చేదాకైనా మన అందరం పేకలతో పాటు ప్రశాంతంగా బతుకుదాం, వాడిని వదిలేసి మాతో పాటు సైన్యంలో జాయిన్ అయిపో అని అంటే మనోడేమో ఇంత బేకాల మంది అంతా పెంచుతా ఉన్నావు, మీ మంద మీద నాకు నమ్మకమే లేదు, నేను మామూలు జనాలతోనే పోతానని చెప్పి వాడిని వదిలేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత లీడర్ ఆ దూలగాడు వల్ల నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, వాడిని ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అప్పుడే మనకు తెలిసి తీడు మామూలు దూలగాడు కాదు, డైరెక్ట్ గా ఇంపు కింగ్ గాడు ఉన్నాడే ఆ ఇంపు కంపు గాడి దగ్గరికి వెళ్ళిపోయి వీళ్ళ విలేజ్ వాళ్ళు ఏ కొండ కింద ఏ చెట్టు కింద ఉన్నారో మొత్తం అడ్రస్ తో పాటు చెప్పేస్తాడు. కట్ చేస్తే కంపుగాడు వాడు సైన్యం మొత్తం తీసుకుని వెళ్ళి ఆ విలేజ్ లో అందరిని లేపేస్తాడు. మన తీసుగాడి వాళ్ళ మమ్మీని కూడా వాడి కళ్ళ ముందే చంపేస్తాడు. ఇదేం చేయాలో ఏమో గానీ మన కంపుగాడే వచ్చి వాళ్ళ మమ్మీని డైరెక్ట్ గా చంపుతాడు. తీసుగాడు ఏం చేసే సిచ్యువేషన్ లో లేదు, చాలా సైన్యం అంతా వచ్చి ఇడి మీద పడిపోయి ఉంటది. ఇప్పుడు ఇడు స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఈ ఇంపుగాడి రాజ్యంలో పని చేయించడానికి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. చాలా గ్యాప్ తర్వాత మనం స్వర్గంలో ఉన్న జ్యూస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బంధువులు అందరం చూస్తాం. వీళ్ళంతా ఎప్పుడు భూమి మీద ఏం జరుగుతుందో అంతా డైలీ సీరియల్ చూసినట్టు చూస్తూనే ఉంటారు. అలాగని వీళ్ళకి ఏం చెయ్యాలని లేదు కాదు, చాలా మంది గాడ్స్ దేవుడిని అడుగుతూ ఉంటారు వాళ్ళ జ్యూస్ అదే యాండీ జ్యూస్ భూమి మీద చాలా దారుణమైన సిచ్యువేషన్ నడుస్తున్నాయి, మేము పోయి కాపాడుతామని చాలా మంది అడుగుతారు. కానీ జ్యూస్ ఏమో ఇది ఇతనే జ్యూస్, ఇదిగోండి నేను ఆ రోజు మనుషులను క్రియేట్ చేసేటప్పుడు రూల్స్ అన్ని చాలా క్లియర్ గా చెప్పాను, వాటిని అసలు బ్రేక్ చేయకూడదు. అంటే మనం దేవుళ్ళం ఎప్పుడు మనుషుల ప్రాబ్లమ్స్ లో ఏలు పెట్టి గెలకూడదు. అసలు మనుషుల వాళ్ళ ప్రాబ్లమ్స్ ని వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. చూడండి అసలు మనుషులందరూ దేవుళ్ళని ఎంత ట్రస్ట్ చేస్తారు, మనం కూడా మనుషుల మీద అంతే నమ్మకంతో అంతే ట్రస్ట్ తో ఉండాలి. సో దానికోసం మనం ఎప్పుడు మనుషులకు హెల్ప్ చేయకూడదు, వాళ్ళ కాళ్ళే హెల్ప్ చేసుకోవాలి, కొట్టుకొని సావాలి, మళ్ళీ ఏదో చేసి పొట్టాలి అని చెప్పి మిగతా దేవుళ్లతో మెయిన్ జ్యూస్ చెప్తూ ఉంటారు. ఇలా గ్రీక్ గాడ్స్ అంతా ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నట్టుంది. ఎంత పాపం మనుషులంతా ప్రాబ్లం వస్తే దేవుడు వస్తాడని చెప్పి వాళ్ళు ఒక ఆలోచనలో ఉంటే ఈ గ్రీక్ జ్యూస్ డిఫరెంట్ రూల్స్ లో ఉన్నదంతా. అయితే అప్పుడే ఒక గాడ్ అడుగుతారు, ఓకే స్వామి కానీ ఒకవేళ టైటాన్స్ రిలీజ్ అయిపోతే అదే వాళ్ళందరినీ కొండలో పూడ్చిపెట్టేసాం కదా, వాళ్ళు కొండ అంతా కొరికేసి బయటకు వస్తే పరిస్థితి ఏంటి? దానికి జ్యూస్ అసలు ఏం మాట్లాడు. ఇంకో పక్క టీసీఎస్ ని ఇంకా చాలా మందిని ఇంపుగాడు వాళ్ళ కోట దగ్గర ఎత్తుకొని పోతాడు. ఇక్కడ వీళ్ళు కష్టపడి పనిచేసి ఓ మూల కూర్చొని ఉంటే అప్పుడే పాపల్లా భవిష్యత్తు చెప్పిద్ది. ఆ పాప నడుచుకొని పోతా ఉంటే మనోడు కాలు పాప కాలుకి టచ్ అయ్యిద్ది. అలా టచ్ అవగానే ఫ్యూచర్ అంతా కనిపించేసిద్ది. ఫ్యూచర్ లో మన ఇంపు కింగ్ గాడు టీసీఎస్ గాడు వీళ్ళిద్దరు కలిసి ఓ నాయన ఏదో పెద్ద కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేసినట్టున్నది. సేమ్ ఫోజులు కూడా ఇస్తున్నారు. అంటే మన హీరో గాడు చాలా స్ట్రాంగ్ దేవుళ్ళ బ్యాచీడు, ఈడు గాని ఇంపుతో కలిసేసాడంటే ప్రపంచం అంతా కంపు అయిపోయిద్దని కనిపించేస్తుంది. దాంతో ఆ నైట్ తీసుగాడిని ఏడు నుంచి ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతామని పాప ప్లాన్ వేసి ఉంటది. నైట్ అవగానే ప్లాన్ వేసుకున్నట్టే తీసి వాళ్ళ విలేజ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు కదా, పని కోసం తీసుకొచ్చారు. వాళ్ళు మన తీసు ఇంకా పాప వీళ్ళందరూ ఏదో గోల చేసి అక్కడ ఉన్న సైనికులను భయపెట్టి ఇంకా తప్పించుకొని వెళ్ళిపోతారు. కంపుగాడికి ఈ విషయం తెలియగానే వాడు కోపం వచ్చింది. ఏదైనా చేయండి కానీ ఆ జాతకాలు చెప్పే పాపను నా దగ్గర తేవాల్సిందే అని చెప్పి ఈ సైన్యాన్ని మొత్తాన్ని పంపిస్తాడు. తీసుగాడు ఇప్పుడు అందరినీ తప్పించేసుకుని వెళ్ళిపోయారు. కానీ వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆ సైన్యం అంతా 5 నిమిషాల్లో వీళ్ళని కనిపెట్టేసిద్ది లొకేషన్. ఈ తీసుగాడు మళ్ళీ పోయి దొరికిపోయాడు ఈ సైన్యానికి అనే టయానికి పైన ఒక దేవుడు ఉన్నాడు, అతను సముద్రపు దేవుడు అంట. తెలిసిందే కదా అందరు దేవుళ్లతో పాటు ప్రతి ఒక్కరు మన తీసుగాడు ఏదో పీకుతాడని చెప్పి ఏదో చూస్తా ఉన్నారు. ఈడేమో వెళ్ళి ప్రతిసారి తన్నించుకోవడం తప్ప ఏం చేయకపోవడం వల్ల కొంచెం ఏదో చేద్దాంలే అని చెప్పి సముద్రపు దేవుడు పైనుంచి డుమ్మని ఒలింపిక్స్ లో దూకుతారు కదా ఎగ్జాక్ట్ జంప్, అలా సముద్రంలో దూకగానే అక్కడ పెద్ద తుఫాను అలా ఏదో వచ్చి కంపుగాడి సైన్యం మొత్తం లేపేసిద్ది. వీళ్ళంతా ఆయిల్ ట్యాంక్ లో ఎక్కడ దాక్కోవడం వల్ల ఏం కాదు, పాప పోయి శుభ్రంగా స్నానం చేసుకుని కూర్చో ఉంటది. అప్పుడే తీసుగాడు అడుగుతాడు మనందరికి ఏం అవదని
జరుగుతుందని నీకు ముందే తెలుసు కదా అంటే, అవును నాకు ముందే తెలుసు, దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది, నేను ఏదైనా ముందే చూడగలనంటే ఈడేమో ఏంది దీన్ని కూడా గిఫ్ట్ అంటావా, నువ్వు ఏం జరిగితే దాన్ని కొంచెం ముందే చూడగలవు అంతే, చేంజ్ ఏం చేయలేవు కదా, 4 రోజులు ఆగితే ఏం జరిగితే నాకు తెలుస్తుంది. నాకైతే దేవుళ్ళ మీద నమ్మకమే లేదు. మా మమ్మీ పొద్దు నుంచి నైట్ దాకా దేవుడు తప్ప నన్ను కూడా పెద్ద గుర్తు పెట్టుకునేది కాదు. కానీ మా మమ్మీ చనిపోతుంటే ఒక్క దేవుడు కూడా వచ్చి కాపాడలేదంటే, మన పాప మీ మమ్మీ చనిపోయిన తర్వాత నువ్వు సరిగ్గా అంత్యక్రియలు చేయలేదు, నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి అనగానే మనోడు ఎమోషనల్ అయిపోయి ఇంకా అక్కడ బయలుదేరుతాడు. చనిపోయి అందరూ అక్కడ ఊరికి పోతాడు. అక్కడ వాళ్ళ వంశ ఆచారాలను బట్టి వాళ్ళ మమ్మీకి అంత్యక్రియలన్నీ చేస్తూ లాస్ట్ గా బాడీ తీసుకెళ్లి ఒక చోట పెట్టాలి. అలా అక్కడ పెడుతూ ఉంటే కరెక్ట్ గా లోపల తోసేటాయని ఒక బండరాయి అడ్డం పడుతూ ఉంటది. ఏంది డిస్టర్బెన్స్ అని చెప్పి ఆ బండరాయిని పగల కొట్టేద్దాం సుత్తి తీసుకుని కొడితే అప్పుడే దాని లోపల నేను చెప్పి ఇలా దివ్య శక్తులు ఉన్న ఒక బాణం ఉందని, ఆ బాణం వీళ్ళు అదేదో దొరికిద్ది. మనోడు ఇదేదో బాగుందని దాన్ని లాగితే అందులోంచి ఆటోమేటిక్ గా బాణం అలా వచ్చేసిద్ది. అప్పుడే ఇక్కడికి మాన్స్టర్ మాస్క్ వేసుకుని ఎవడో వస్తాడు. ఎవడంటే ఇంపుగాడి సైనికుడు ఈడెవడో, వాడి పర్సనాలిటీ చూస్తే తెలిసిపోతుంది ఇంపుగాడి ఫ్యామిలీ అని. ఏముంది మనోడు ఈయన్ని కూడా ఎలగొట్టేస్తాడు. లింగుమంటూ అక్కడ వచ్చాడు. మన తీసుగడి ఈయన్ని కూడా కొట్టకపోతే ఈడు దేవుడు ఫ్యామిలీ వీడు అది ఇది అని చెప్పి మాటికి అంటున్నాడు. ఇప్పుడు ఇది కూడా చేయకపోతే చాలా చండాలంగా ఉంటది. ఈయన కొట్టి చంపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి పాప వీడి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇంపుగాడి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అదే ఆ సైనికుల చేతిలో చిక్కిపోయి ఉంటారు. ఇప్పుడు వీడి దగ్గర బాణం లాగి ఒక్కసారి అలా వేస్తాడు అంతే. ఆ ఒక్క బాణం ఇప్పుడు 4-5 బాణాల్లాగా వెళ్ళిపోయి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరూ తగిలి వాళ్ళు గాలిలోకి వెళ్ళిపోతారు. దీని తర్వాత ఇందాక ఆ బండోడు వచ్చి కొట్టాడు కదా, దాంతో దెబ్బలు తగిలాయి. దానికి పాప చింతకాయ ఆకులు అవి ఇంకా రుద్దుతా ఉంటది ఆయింట్మెంట్ చేయడానికి. అప్పుడే మనోడు నాకు ఎందుకో లైట్ గా దేవుడి మీద నమ్మకం వస్తుంది అంటాడు. పాప ఏమో లైట్ గా వచ్చేది ఏందయ్యా అంత రావును అంత అద్భుతంగా మంచి బాణం కూడా దొరికింది, ఇప్పుడు నువ్వు గాడ్స్ లేదు అది ఇదంటే ఏం బాగుంటది, నన్ను అడిగితే అసలు మీ మమ్మీ చనిపోయింది కదా అది కూడా మంచిగా అయింది, దానివల్ల కదా బాణం దొరకడం అన్ని జరిగాయి అంటది. ఈడేమో కొంచెం ఎక్కువ అయినట్టుందిగా, దేవుడు ఉన్నాడు ఓకే కానీ ఎన్ని వద్దు, ఫ్యూచర్ కనిపించినంత వరకు చెప్పు, సొంత నిర్ణయాలు చెప్పమాక అని అంటే పాప అలా వీడి దగ్గరికి వచ్చి కూర్చొని వాడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి కాసేపు వద్దులే నాకు మూడు లేదు అంటుంది. ఈడేమో ఏమైంది అని అంటే పాపకి ఇప్పుడు శక్తులు ఉన్నాయి కదా, ఎవరితో అయినా ఒకవేళ తను ప్రేమలో పడింది అనుకో ఆ శక్తులన్నీ మాయమైపోతాయంట. కట్ చేస్తే వీళ్ళు ఇప్పుడు ఒక ప్లేస్ కి వెళ్తారు. అక్కడ పాప ఉంది కదా, పాప వాళ్ళ ముగ్గురు చెల్లెల్ని ఇంపుగాడు దాచిపెట్టాడు. వాళ్ళ ముగ్గురిని కాపాడదామని ఇక్కడికి వచ్చి ఉంటాడు. ఇంపుగాడు కూడా వాడు సైన్యం వేసుకుని ఆల్రెడీ ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడికి వస్తారని. మనోడు వచ్చి కాపాడతాను కానీ వాళ్ళ ముగ్గురు అక్క చెల్లె పాపం ఆల్రెడీ చచ్చిపోయి ఉంటది. ఇప్పుడు ఇంపుగాడి సైన్యం వెనక నుంచి వచ్చేసి మన తీసుగాడు గుండు మీద ఒక్కటి గుద్దగానే వాడి చేతిలో ఉన్న బాణం ఆ దివ్య శక్తిలో ఉన్న బాణం పక్కన పడిపోయింది. పడగానే ఒక్కొక్క వచ్చి ఆ బాణం పట్టుకుని డైరెక్ట్ గా కంపుగాడికి తీసుకుని వెళ్ళి ఇచ్చేసిద్ది. ఏందయ్యా ఇప్పుడు కనీసం ఆ బాణం కూడా జస్ట్ వీడు ఒక్కడి చేతిలోనే పనిచేసిద్ది. ఇప్పుడు అలా కూడా కాదా, ఎవడు ఎత్తుకుపోతే వాడి చేతిలో పనిచేసేసిద్దా? ఇంకెందుకు హీరో గాడు ఇక్కడ సైలెంట్ ఇంపుగాడి సైన్యం బాగా ఎక్కువ వచ్చింది. వాళ్ళంతా వచ్చి తీసుగాడిని ఇంకా అమ్మాయిని చంపేస్తామనే టైంకి ఇక్కడికి ఒక్కసారికి 2 దేవుళ్ళు వచ్చేస్తారు. ఒక అమ్మాయి గాడు ఇంకొక అబ్బాయి గాడు, అంటే గాడు గాడెస్. ఫీమేల్ గాడు వచ్చేమో అదే గాడెస్ వచ్చి నేను వచ్చినప్పుడు మీకు 2 గుర్రాలు గిఫ్ట్ తెచ్చాను అది ఎక్కామంటే ఎక్కడికైనా హ్యాపీకి వెళ్ళిపోవచ్చు అంటుంది. మేల్ గాడ్ వచ్చాడు కదా, ఇతను వచ్చి ఇంపుగాడి సైన్యం చంపడానికి వచ్చిందే, ఆ సైన్యం మొత్తం చంపేస్తాడు. పాపం జ్యూసు మనుషులు వాళ్ళంతటా వాళ్ళే బాగా ఫైట్ చేసి శక్తులు సంపాదించి ఆ శక్తితోనే ఏదో మళ్ళీ చేసుకుంటారా, మాటికి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ గెలికి మనం గొప్పలు అయిపోవడం కాదు అని ఎంతో గొప్పగా ఆలోచించి మన పనికిమాలినోడు ఆ హీరో గాడికి నిజంగా హీరో అయ్యే అవకాశం ఇవ్వండదా అని అంతలా అని చెప్తే అసలు వీళ్ళు ఆపుకోలేకపోతున్నారు. అలా డైరెక్ట్ గా వచ్చేసారు. అట్లీస్ట్ వీళ్ళందరిలో ఎవడైనా నాకు వరం కావాలి లేకపోతే దేవుడా వచ్చి కాపాడు ఓ మాట కూడా అసలు ఎవడు గుర్తు కూడా తెచ్చుకోవాలా, వచ్చేసే డైరెక్ట్ గా గిఫ్ట్లు తీసుకుని వచ్చేసేది. ఏదో బర్త్డే ఫంక్షన్ కి వచ్చినట్టు మేడం వచ్చేదాకానే 2 గుర్రాలు ఇచ్చేసింది. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత రకంగా ఓవర్ యాక్షన్ చేస్తా ఉంటే జ్యూస్ కి తెలియకుండా ఉంటుందా, ఒక్క సెకండ్ లోనే జ్యూస్ ఇక్కడికి వచ్చేస్తాడు. జ్యూస్ ఇదంతా చూసి అతనికి ఒళ్ళు మండిపోద్ది, మొహం ఊమని పెడతాడు. అసలు ఇతను పాపంతో అసలు ఒక్కడైనా నా మాట వింటున్నావంట, అసలు ఇట్ట కాదు మీకు దెబ్బలు పడట్లేదు కదా అందుకే ఇంత ఓవర్ యాక్షన్ అని చెప్పి జ్యూస్ తన దగ్గర ఉన్న కొరడా తీసుకుని మేల్ గాడ్ వచ్చిలా అతన్ని గోడకేసి గుద్దేస్తాడు. ఫీమేల్ గాడ్ మాత్రం అంతకేం అనలేదు. ఏందండి ఎక్కడికి వెళ్ళినా మాకు ఇది తల్లండి. జ్యూస్ అయితే బాగా కోపంలో ఉన్నాడు. అదే పిచ్చి కోపంలో మన తీసేస్తూ చూడు తీసేస్తూ నీకు ఇంకా నుంచి తొక్క కూడా ఏ గాడు వచ్చి నీకు హెల్పే చేయదు, నేను మాత్రం చేయనంటే చేయను అంతే, ఏదైనా నీ అంతటి నువ్వే చేసుకోవాలి నువ్వే సంపాదించుకోవాలి. అసలు పాపం మన తీసుగాడు ఎప్పుడైనా ఒక మాట అయినా అడిగాడు నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి, వాడి మానని వాడు ఓకే హీరో అవ్వకపోయినా సైలెంట్ గా వాడు పని ఏదో చేసుకుంటున్నాడు పోతే పోతాం అన్నట్టు ఉన్నాడు. వీళ్ళ మానాన్ని ఇల్లే వస్తున్నారు హెల్ప్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు, కాసేపు హెల్ప్ చేస్తా అంటారు కాసేపు చేయను అంటున్నారు. ఇక్కడికెక్కడ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇల్లే గొడవపడి జ్ఞానోదయం చేసేసి 4 మాటలు చెప్పి వెళ్ళిపోయారు. అసలుకే ఈ పనికి మాలినోడు సరిగ్గా
దేవుళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఇంత డ్రామా చేసిపోతే ఇక్కడికి ఇంకా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. సర్లేండి, ఇప్పటి నుంచి మనం తీసుగాడైతే ఓకే గ్రీక్ గాడ్స్ చాలా మంది ఉన్నారు, పాపం వాళ్ళ మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నట్టున్నాయి కానీ దేవుళ్ళు అయితే ఉన్నది అని మనోడు ఫిక్స్ అయిపోతాడు. ఆల్రెడీ 2 గొడవలు గిఫ్ట్ కూడా వచ్చాయి. గిఫ్ట్లు ఇచ్చాక వెనక్కి తీసుకుని వెళ్ళలేదు. పాప తీసుగాడు ఇద్దరు ఆ గొడవలు వేసుకుని వెళ్ళిపోతాడు. అంటే వీళ్ళు గొడవలు వేసుకుని ఇప్పుడు గ్రీక్ కింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. గ్రీక్ మొత్తానికి మెయిన్ కింగ్ ఉన్నాడు, మన ఇంపుగాడు కాదు. ఆడన్ని సైన్యం అంతా పోగేసుకుని దిగుతున్నాడు అంతే. ఈయన పోయి చెప్తాడు యాండే కింగ్ ఇదండి సంగతి, ఇందాక జ్యూస్ దేవుడు కూడా వచ్చారు, పాపం తెగ గొడవలు పడుతున్నారు, పాపం ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి, టైటాన్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా కాసేపటికి ఇంపుగాడు కూడా వస్తాడు, మీరు తొందరపడి వాడితో చేయి కలపమాకండి, వాడు టైటాన్స్ అన్నది విలిపించేసి దేవుడి కంటే గొప్ప వాళ్ళు అయిపోతామని చెప్పి ట్రై చేస్తున్నాడు. కింగ్ ఈ మాటలని విని ఎవడు నువ్వు చిన్నప్పుడు సేమ్ ఇట్లాంటి కాదు మా అమ్మమ్మ చాలా చెప్పేది అవన్నీ నిజం అనుకుంటున్నావు నువ్వు, అవన్నీ ఉత్త కానీలు, ఆ కంపుగాడు ఉత్త గాలుడు నిన్నానయ్యా, వాడితో కలిసిపోవడమే బెస్ట్, అయితే 4 సుత్తులో బొత్తులు అడుగుతాడు, వాడికి అవన్నీ ఇచ్చి పంపించేస్తాను, వాడితో గొడవ నాకు వద్దంటాడు. ఇంకో పక్క ఇంపుగాడిని చూస్తే వీడు కూడా బాగా ఎక్కువ కోపంలో ఉన్నాడు, ఎందుకంటే ఒకడు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈడెవడంటే ఇందాక దేవుళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ బంధువులు వచ్చి తన్నుకున్నాడా, ఈడ టయాన ఒక గోడ వెనకాల నుంచొని మొత్తం వీడియో తీసి మొత్తం చూపిస్తా ఉంటాడు. యాండే ఇంపు జస్ట్ 5 మినిట్స్ బ్యాకే జ్యూస్ వాళ్ళిద్దరు స్టూడెంట్స్ వచ్చి తీసేసి హెల్ప్ చేశాడు. హెల్ప్ చేయడం ఏంది అసలు, గిఫ్ట్ల మీద గిఫ్ట్లు ఇచ్చాడు. ఏదో బర్త్డే అనుకుంటా. జ్యూస్ అయితే తీసేసి కూడా పక్కనే కూర్చొని కేక్ కూడా తినేలేదు, చాలాసేపు మాట్లాడుకున్న వాళ్ళు. ఈ మాట వినగానే ఇంపుగాడికి ఒళ్ళు మండిపోద్ది, నా ఫ్యామిలీకి ఒంట్లో బాగాలేదు కొంచెం హెల్ప్ చేయండి జ్యూస్ అని అంత లావనం మొత్తుకొని అడిగితే రాలేదు. తీసుగాడు కనీసం బర్త్డే ఫంక్షన్ పిలవడం కూడా పిలవాల, నిన్నటి దాకా కూడా నమ్మకం కూడా లేదు, అలాంటిది వీడి దగ్గరికి ఎంతమంది కట్టగట్టుకుని వచ్చేస్తున్నారు అని కోపం వచ్చింది. అయితే ఈ మ్యాటర్ తెలిసిన తర్వాత మన ఇంపుగాడు కొంచెం తెలివిగా ఆలోచిస్తాడు. వీడి తెలివితేటలు బానే ఉన్నాయి. మన తీసుగాడిని వాళ్ళు నీతో ప్రైవేట్ గా కలవాలి, నీతో 2 నిమిషాలు మాట్లాడతాను, ఒక కాఫీ షాప్ అడ్రస్ పెడతాను, వెంటనే ఇక్కడికి వచ్చాయని అంటాడు. మనోడు కూడా సరే మాట్లాడొద్దాం, ఏం చెప్తాడో చూద్దామని వెళ్దాం అనుకుంటాడు. పాప కూడా సేమ్ ఎట్నే జరిగిద్దని నాకు కాలొచ్చింది, వాడు నీతో పాటు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు, అసలు ఈ మధ్య పెద్ద పెద్ద మనుషులతో నువ్వు తెగ మాట్లాడుతూ కనిపిస్తున్నావు కదా, అందుకే వాడు నీతో పాటు ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటున్నాడు. కానీ మనోడు వాడితో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాడు, పాపం వాళ్ళ మమ్మీని చంపేశాడు ఆ దరిద్రుడు. సేమ్ మ్యాటర్ వీడికి కూడా చెప్తాడు, అదే మనం ఫ్రెండ్స్ అయిపోదాం అని చెప్పి అక్కడికి వెళ్ళగానే ఈడేమో సిగ్గు చేయడం లేదంటావు, నాకు నా కళ్ళ ముందే అదే మా మమ్మీని చంపేసావు నువ్వు, ఇప్పుడు నీతో ఫ్రెండ్షిప్ చేయాలా అని అంటే ఇంపుగాడేమో బాబు నాకు తెలియదుగా, తెలిస్తే నేను ఎందుకు చేస్తాను నాకేముందోలా అని అంటే మనోడేమో మనిషి పనుల్లో ఇమ్మోర్టల్ ఉంటది, ఒక మనిషి ఎప్పుడు ఇమ్మోర్టల్ కాదు, ఈ మనిషి ఎప్పుడైనా సరే భూమిలో కలవాల్సిందే, ఈ విషయం అర్థమైందా అంటే మన ఇంపుగాడు నాకేం అర్థం కాలేదే, నేను అసలు ఈ మ్యాటర్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేయలేదే, ఇప్పుడే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తానన్నావో చేయనన్నావా నాకు అర్థం కావట్లేదు అని అంటే మనోడేమో చేప అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యుద్ధానికి ఇంకా రెడీ అయిపోయి చెప్పి వెళ్ళిపోతాడు. పాపం మనోడు ఒక ఆలోచనలో పడతాడు, దేవుళ్ళంతా నా మీద తెగ నమ్మకం పెట్టుకున్నది, నేను అసలు ఈ పని చేయగలనో లేదో అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పాపేమో క్లైమాక్స్ వచ్చాక ఇట్లాంటి ఎదవ ఆలోచనలు పెట్టుకోమాక, నువ్వు స్టార్టింగ్ నుంచి గుర్తు తెచ్చుకో, అసలు ఏమైనా చేసావు నువ్వు, 5 నిమిషాలకు ఒకసారి ఎవడో ఒకడు వచ్చి తోపు అంటాడు, నువ్వు ఏదో డైలాగ్ వేస్తావు, అది కాకపోతే అటు అటు తిరుగుతా ఉంటావు, నువ్వు ఏదో ఒకటి కొడతావు అనే టైంకి దేవుళ్ళు వచ్చేసి వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోతాయి, ఒక ఛాన్స్ వచ్చి యూజ్ చేసుకో అంటే మనోడు ఓకే అంటాడు. అయితే మన థీసెస్ వాళ్ళ సైన్యం మొత్తం గోడకి అంటే ఒక పెద్ద గోడ ఉంటే దాని వెనక ఉంటుంది, మన కంపుగాడు ఇప్పుడు ఆ గోడను దాటి రావాలి, కానీ ఇప్పుడు ఎట్లాగా మన కంపుగాడి చేతిలో పెద్ద మంచి బాణం ఉందండి, దానికి ఏమి కోడ్లు లాకులు మనోడు ఒకడే ఓపెన్ చేయగలడు అదేం లేదు, ఇప్పుడు ఎవడో స్కూల్ పిల్లోడు లాక్కొని పోయినా వాడి చేతిలో కూడా పనిచేసింది, సో దాని శక్తులు పొందాలంటే దానికి అక్కడే అసలు చేతికి అతికించేసుకోవాలి, ఎప్పుడైనా ఎవడని లాక్కొని పోతాడు. ఈడైతే ఒక బాణం అలా వదలగానే మొత్తం గోడంతా పగిలిపోయింది, ఒక్క బాణానికి సైన్యం అంతా లోపలికి వచ్చేస్తా ఉంటది ఇంపుగాడిది. అయితే ఇంత పెద్ద గోడ పగిలిపోవడం వల్ల తీసుగాడి సైన్యం అంతా భయపడిపోయి పారిపోతూ ఉంటది. అప్పుడే మన తీసుగాడు పక్కనే ఉన్న గోడ మీదకి ఎక్కి ఏది భయం అంటాడు, జనాలందరూ మేము పడుతుంది కదా దీనినే భయం అంటారు, మనుషులతో అయితే ఫైట్ చేస్తాం, వాడు చూడు ఆ బాణం వేసుకుని వచ్చేసాడు, గోడ అంతా పగిలిపోయింది, వాడి తట్ట ఫైట్ చేస్తాం, ముందు ఆ గోడ మీద నువ్వు అక్కడి నుంచి పడిపోతావు ఇంకో భయం పట్టుకుంది మాకు అని అంటే మనోడేమో వాడి బాడీలో ఉంది రక్తమే మన బాడీలో ఉంది కూడా, అది కోస్తే ఎవడి బాడీలో నుంచి అయినా బ్లడ్ వస్తుంది, కిసాన్ జామ్ అయితే కాదు, పదండి కోసేద్దాం అనగానే వీళ్ళందరూ కూడా కోసేద్దాం అని ఊపు తెచ్చుకొని కత్తులు డాళ్ళు అన్ని పట్టుకుని పరిగెడతా ఉంటది. ఫైట్ చాలా గట్టిగా అలా జరుగుతూ ఉంటది. గ్రీక్ కింగ్ అక్కడ ఉంటాడు, అంటే గ్రీక్ మొత్తానికి కింగ్ వల్ల కింగ్ అక్కడ నుంచో ఉంటాడు, ఇంపు కింగ్ గారు కూడా ఇటు వస్తూ ఉంటే గ్రీక్ కింగ్ మనం కూర్చొని మాట్లాడదాం నీడుతా అంటాడు. మన ఇంపు కింగ్ గాడేమో పాతా పక్కన నెట్టేస్తాడేమో అనుకుంటే పక్క నుంచి పేక్ కోసేసి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి టైటాన్స్ అందవల్ల వాళ్ళ మీదకి బాణం వేసేస్తాడు, బాణం వేయగానే అది పగిలిపోయింది, సింపుల్ గా టైటాన్స్ బయటకు వచ్చేస్తా ఉంటది. అయితే వీడిని ఆపడానికి మన తీసుగాడి ఫ్రెండ్స్ ఇద్దరు వస్తారు, కానీ అప్పుడు గడు వేసేసి ఉంటాడు. ఆ బాణం రిలీజ్ అయ్యగానే ఏదో అణుబాంబు పేలినట్టు పెద్ద బ్లాస్ట్ ఏదో అయింది, అందరు దూరంగా చెల్లా చెది అయిపోయి ఎటేడో పడిపోతారు. తీసుగాడు అందరు ఇక్కడికి వస్తారు, కానీ ఆ బాణం ఉంది, ఆ బాణం మన
థీసెస్ గడ ఫ్రెండ్ ఉన్నాడే వాడి చేతిలో పడిపోయి వాడు ఆ టైటాన్స్ ఉండే ప్లేస్ లో పడిపోతాడు. లాస్ట్ కి వాడు కూడా బాణం తీసుకుని వాడేస్తాడండి అంత సింపుల్ గా. మా నోడు తప్ప ప్రతి ఒక్కడు ప్రతి సీన్ లో హీరో అవుతున్నాడండి. ఈడు మాత్రం దూరం నుంచి గుడ్లాపగించి చూడడం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేయట్లే. అసలు ఈ సినిమా కథ విన్నాడో లేదు, ఈడు వినకుండా వచ్చేసినట్టు ఉన్నాడు. సర్లేండి, ఈ ఫ్రెండ్ అయితే వాడి దగ్గర ఉన్న దాంతో బాణాలు వేస్తూ ఉంటాడు, బాణాలు వస్తూనే ఉంటాయి. కానీ ఆ టైటాన్స్ చూస్తే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు. ఒకరిని చంపుతుంటే ఇంకా టైటాన్స్ వస్తా ఉన్నది. కట్ చేస్తే ఒక్కసారిగా దేవుళ్ళంతా మనుషులకు హెల్ప్ చేయడానికి భూమి మీదకి వచ్చేస్తున్నారు. జ్యూస్ ఇలా అందరినీ గ్రైండర్ లో పడి జ్యూస్ దాకా ఇట్నే వస్తాయేమో అనుకోవద్దు. జ్యూస్ కూడా ఇక్కడికి వచ్చేసారు. జ్యూస్ ముందే చెప్పిల్లా టైటాన్స్ రిలీజ్ అయ్యేదాకా మనుషులందరినీ ఇట్నే వదిలేద్దాం, వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దామని కూర్చో ఉన్నారు. రిలీజ్ అయిపోయేలా వీళ్ళంతా. సో దేవుడు కూడా ఫైట్ కి వచ్చేసారు. ఇప్పుడు జ్యూస్ కూడా అలా వస్తాడు. ఆ సుత్తి ఏంది మరి అంత చిన్నది ఉంది? కేజీఎఫ్ లో ఇంకా పెద్ద సుత్తి వాడేది. ఆ కాస్ట్యూమ్ ఆ సూట్ ఏంది వీళ్ళకి ఇప్పుడు 6 ప్యాక్ లేదని చెప్పి 6 ప్యాక్ సూట్ వేసేసారు. 6 కూడా కాదు, 8 to 10 ప్యాక్స్ ఉన్నాయి దాని మీద. యుద్ధం స్టార్ట్ అయిపోయి జ్యూస్ వాళ్ళ బంధువులు దేవుళ్ళు టైటాన్స్ తొక్కు కింద వేలగొడతారు. అప్పుడే ఒక టైటాన్ బాణం కనిపిస్తే దాన్ని తీసుకొని దాన్ని యూజ్ చేద్దాం అనుకుంటాడు. లాస్ట్ కి ఆ దెయ్యంగా రాక్షసుడు కూడా దాన్ని బాగా యూజ్ చేసుకుందాం డిసైడ్ అయిపోయాడు. సో ఈడు చేతిలో పెడితే నిజానికి ఈడు ఇంకా బాగానే యూజ్ చేసుకుంటాడు. అసలు ఈడు ఏడండి ఈడు మన ఈ అక్కడ ఆడిపోయాడు. ఇందాక గోడకి స్పీచ్ ఇచ్చేటప్పుడు చూసేవాడు. ఆ తర్వాత గొంతులో అడ్డం పడి ఆడే పడుకున్నట్టు ఉన్నాడు. మంచిగా వాడు ఫ్రెండ్ గాడు కూడా వచ్చి ఆ బాణంతో టైటాన్ ఆపడానికి ట్రై చేశాడు. ఈడు మాత్రం రావట్లేదు. ఇప్పుడు దేవుళ్ళకి టైటాన్స్ మధ్య యుద్ధం బాగానే జరుగుతూ ఉంటది. అయితే నిజానికి ఇక్కడ చూస్తే టైటాన్స్ బాగా ఎక్కువగా ఉన్నారు. దేవుళ్ళు ఆపలేకపోతున్నారు. ఎందుకంటే ఒక టైటాన్ చంపారనుకోండి, ఒకరికి ఇంకో 4 కొత్త వాళ్ళు పుట్టుకుంటూ వస్తారంట. వీళ్ళందరూ టైటానిక్ షిప్ ఎక్కిచ్చేయాలి. అంటే చాలా ఎక్కువ మంది అయిపోతున్నారండి. ఇప్పుడు 4 చంపితే 4 ఇంకో 4 16 అవుతారు. ఇప్పుడు ఇంకా 16 మంది చెప్తే 16 వదిలేండి అంతమంది వస్తూ ఉంటారంట. దాని వల్ల టైటాన్స్ దేవుళ్ళని కూడా చంపేస్తా ఉన్నారు. ఒక పక్క కొంతమంది దేవుళ్ళు దెబ్బలు తగిలే. 2 దేవుళ్ళని అయితే టైటాన్ ఆల్రెడీ చంపేసేది. మనోడు ఆడ తిరుగుతున్నాడు, వాడు ఎవడో చంపేసాడా లేకపోతే ఆడ నిద్రపోయాడా అంటే మనోడు ఇంపుగాడితో ఫైట్ చేస్తున్నాడంట. టైటాన్స్ ని ఏమన్నా చేసే అంత సీన్ ఇడికి లేదు కదా, ఉన్నా చేయని అదే కావాలని పెట్టించి ఇన్ని గబ్బుగాని చేద్దామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినట్టుంది సినిమాలో మన హీరోని. టైటాన్ దగ్గర కూడా కానీ వీడిని అక్కడే ఆ ఇంపుగాడితోనే ఫైట్ చేయిస్తారు. ఇంపుగాడు కూడా మనోడికి ఎందేసి తొక్కుతా ఉంటాడు కాసేపు. ఇంకో పక్క మనం చూసి చేసేదేం లేకెట్టయితే ఓడిపోతామని ఆ పక్కనే పెద్ద విగ్రహాలు ఉంటే ఆ విగ్రహాలని టైటాన్స్ మీద పడేసి చంపేద్దామని అలా తన శక్తులని కండల్ని అన్ని చూపించి ఒక్కసారి లాగ్గానే అక్కడ ఉన్న విగ్రహాలన్నీ పగిలిపోయి కింద టైటాన్స్ ఉంటే టైటాన్స్ మీద పడిపోయి వాళ్ళు చచ్చిపోతారంట. ఇంకో పక్క మన ఇంపుగాడిని నీడు చంపేసాడు లేండి. వాడిని చంపేసి నేను చేసిన పనులు ప్రపంచం అంతా గుర్తు పెట్టుకుంటాయని చెప్పి మన హీరో అంటాడు. ఆ ఇంపుగాడు ఏది మాట్లాడే స్టేజ్ లో కింద లేడు గానీ ఉండుంటే మొహాన్ ఊసుండేవాడు. నీకంటే నేను ఏదో ఒకటి చేశాను గుర్తు పెట్టుకునేలాగాని. జ్యూస్ చూస్తే ఇక్కడ అందరిని లేపేశాడుగా. బతుకున్న మిగతా వాళ్ళ దేవుళ్ళు బంధువులు అందరిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ విగ్రహాల మీద పడిపోయి తీసేసి కూడా చచ్చిపోతాడు. ఇప్పుడు అనే టయానికి ఈయన కూడా ఎత్తుకుని ఆకాశంలోకి ఆ స్వర్గంలోకి తీసుకుని వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు ఏం చేశాడు, ఈయన ఎందుకు ఎత్తుకుపోతున్నారు అంటే ఈడు ఇక్కడ ఉండి మాత్రం ఏం చేశాడని వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇచ్చిన ఎలివేషన్ కి చేసిన పనికి ఏం సంబంధం లేదు కదా, ఎక్కడే ఉంటే తిడతారు మళ్ళీ ఎందుకు వచ్చిన వాళ్ళని ఈయన కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు పైకి. ఇప్పుడు కట్ చేస్తే చాలా రోజులు నెలలు సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. మనం ఇప్పుడు పాపల జాతకం చెప్పే పాప, ఆ పాపకి మన థీసెస్ హీరో గడికి పుట్టిన బాబుని చూస్తాం. మాకు తెలియకుండా ఇది ఎప్పుడు జరిగిందో అంటే జరిగిందండి, అన్ని పూర్తిగా చూపిస్తారా ఏంది ఇప్పుడు. అయినా ఎప్పుడు జరిగిందంటే ఆ రోజు పాప తను ఎవరితో అయినా లవ్ లో పెడితే శక్తులు పోతాయి అని చెప్పి నో చెప్పిల్లా. నిజానికి మనం అక్కడ దాకే చూసాం. దాని తర్వాత ఏం జరిగిందో ఏం చూపిలే. అప్పుడు ఏమైందంటే మనోడు ఆ పాపతో ఎన్నిసార్లు చెప్తావు నాకు అని చెప్పాను కదా, నువ్వు జస్ట్ ఫ్యూచర్ లో ఏం జరిగిందో చూడగలవు అంతే, చేంజ్ ఏం చేయలేవు. ఈ శక్తులు పెట్టుకుని నువ్వు మాత్రం ఏం చేస్తావు నా మాటిను ఏంది కమిట్ అయిపోదాం అని చెప్పి లవ్ లో పడిపోయి పాప మనసు చేంజ్ చేస్తాడు. వాడు మాత్రం సొంటికాయలాగా ఎన్ని రోజులు ఉంటాడు. అందుకే అప్పుడు వీడు పుట్టాడు. ఇక్కడ చూస్తే వీడు ఇప్పుడు వాళ్ళ డాడీకి సంబంధించిన పెద్ద విగ్రహాలు ప్రపంచం అంతా పెట్టుంటే చూస్తున్నాడు. భూమిని కాపాడాడని చెప్పి ఈ విగ్రహాలు పెట్టాడంట. అట్లా ఉంటది చేయిస్తా ఎవడు నచ్చిందాడు రాసుకుంటున్నాడు. ఇప్పుడు బొడ్డోడు కూడా ఫ్యూచర్ కనిపించదు. ఫ్యూచర్ లో మళ్ళీ దేవుళ్ళకి దెయ్యాలకి మధ్య ఫైట్ ఏదో ఉందంట, జరిగినప్పుడు చూద్దాంలే అని చెప్పి అక్కడతో సినిమా ఆపేస్తారు. వీడియో లైక్ చేయడం మర్చిపోద్దే. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.